చేస్తామా. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని అతనే రావాలనుకుంటున్నారు? అతను రావాలి, అతను వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ గూండాయిజం, రౌడీజం, అరాచకాలు ఎవరు మాట్లాడకుండా చేస్తున్నాడు జగన్. అది అందుకే ఆయన రావాలా, చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఖచ్చితంగా గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది పాలన చూసారు కదా, అప్పుడు ఎలా ఉండేది అంటారు? అప్పుడే బాగుంది. ఇప్పుడు మాట్లాడే గొంతులు లేకుండా చేస్తున్నాడు. ఎవరు మాట్లాడతారు గొంతులు నొక్కేసి కేసులు పెట్టి వాళ్ళని హింసలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేసి ఇబ్బందులు చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాట్లాడకుండా చేస్తున్నారు. ఎవరిని మాట్లాడాలన్నా భయం అవుతుంది. భయమే అందరికీ, ఎవరికైనా భయమే మాట్లాడాలంటే. అలా ఉండకూడదు కదా. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అడిగే ప్రతి వాళ్ళ గొంతు నింపాలంటే కష్టం కదా, అలా చేయొద్దు, పద్ధతి లేదు. ఇంకోటి ఏంటంటే 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం మీద ఉందంటే ఆంధ్రప్రదేశే. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎప్పుడూ అయిపోయింది రాజధాని. 3 రాజధానులు చేస్తాను చెప్పాడు కదా. ఏది ఎక్కడ చేశారు? ఎక్కడుంది? ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు? అది చూడాలి కదా ముందు. అదేమీ లేదు. జగన్ వచ్చాకనే డెవలప్మెంట్ అయింది, నవరత్నాలు బాగా ఇస్తున్నారు. ఏమి లేవమ్మా, నవరత్నాలు పెరిగి చెప్పుకోవడం తప్ప ఏమి లేదు. అప్పుల కుప్ప అయిపోయింది అంతా. అంటే సోమరిపోతులు దాకా తయారవుతున్నారంటారు. అంతే, మాకు ఎదురు లేదు, మాకు తిరుగులేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని దౌర్జన్యాలు చేసి వాళ్ళని అలగదొక్కడం అంతే తప్ప ఇంకేమీ లేదు. మంత్రుల గురించి ఏం చెప్తారు? ఏపీ మంత్రులు, ఐటీ మినిస్టర్ కానీ మంత్రులు ఉన్నారమ్మా, కానీ ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్ ఏది? రోడ్లు చూడండి ఒకసారి, మీరు రోడ్లు వెళ్ళి చూడండి, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. అస్తవ్యస్తంగా ఉన్నాయి, మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి. అదే డబ్బులు ఇవ్వడం, అది చేయడం, ఆటో డ్రైవర్లకు ఇవ్వడం, లేడీస్కి ఇవ్వడం, అవి కొన్ని పనులు చేస్తున్నాడు కానీ మిగతా లేవు. వై నాట్ 175 అంటున్నాడు కదా. కష్టం అమ్మా, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. పవన్ కళ్యాణ్ చాలా వ్యక్తిగతం కూడా చాలా మంచి మనిషి, హెల్పింగ్ నేచర్ ఆయనకి. ఆయన కుడి చేత్తో దానం చేస్తేయడం వేసేది కూడా తెలియదు అలాంటి వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో జర్నీ చేసిన వ్యక్తిని నేను, ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. కాబట్టి వాళ్ళు రావాలి, వాళ్ళిద్దరు అధికారంలోకి వస్తేనే రాజధాని వస్తుంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. సో జగన్ వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్లో చేరి జగన్పై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్టే ఉంది అది, ఆమె చెప్పేది కరెక్టే కదా, ఆమె చెప్పేది వాస్తవమే. అది ఆమె వల్ల ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే జగన్కే నెగిటివ్ అవుతుంది అంట. నెగిటివ్ జగన్కే ఖచ్చితంగా అవుతుంది. చెల్లెలకి న్యాయం చేయనివాడు, తల్లికి న్యాయం చేయనివాడు మిగతా వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు అమ్మకు అన్నం పెట్టేవాడు పిన్నమ్మకు బంగారు గాజులు పెడతా అన్నట్టు ఉంది అది. అంటే నాకు మీ అందరికీ మంచి జరిగితేనే నన్ను గెలిపించండి అంటున్నాడు కదా. ఎవరు? జగన్. గెలిపించలేదు ఈసారి, అయిపోయింది. ఈసారి చంద్రబాబు నాయుడు పక్కా 100%.